1,60 కోట్ల రూపాయలకు పైగా అప్పు తెచ్చిన సర్కారును ప్రశ్నిస్తే బుకాయిస్తున్నారు. తెచ్చిన రుణాన్ని ఏం చేశారని అడిగితే చెప్పబోమని చెబుతున్నారు. తెచ్చిన అప్పులను ఎక్కడ ఖర్చు చేశారో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. 40,000 కోట్ల రూపాయల విలువైన భూములను 10,000 కోట్ల రూపాయలకు ప్రభుత్వం తాకట్టు పెట్టింది. ఆ 10,000 కోట్ల రూపాయలతో రైతు భరోసా రుణమాఫీ చేశామని మంత్రులు చెబుతున్నారు. కానీ ఇప్పటికీ 60% మందికి రుణమాఫీ కాలేదు. 50% మందికి రైతు భరోసా రాలేదు. మరి ఈ 10,000 కోట్ల రూపాయలు ఎక్కడ పోయినట్లు? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ నిలదీయాలి. ప్రస్తుత పాలకులు చూడడానికి తెలంగాణ వ్యక్తుల్లా ఉంటారు, కానీ పని చేసేది తెలంగాణకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ అనేక కల్లబొల్లి మాటలు చెప్పింది. లేనిపోని హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చి 16 నెలలు గడిచినా ఒక్క హామీని కూడా పూర్తిగా అమలు చేయలేదు. అన్ని రంగాల్లో తెలంగాణను నెంబర్ 1 గా నిలబెట్టిన ఘనత కేసీఆర్ది. రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక్క సెకండ్ కూడా విశ్రాంతి తీసుకోకుండా కేసీఆర్ పనిచేశారు. సీతారామ ప్రాజెక్టును నిర్మించి 3.5 లక్షల ఎకరాలకు కేసీఆర్ నీళ్లు అందించారు. తెలంగాణ ఉద్యమం పుట్టిందే ఖమ్మం జిల్లా నుంచి. 1969లో ఖమ్మంలో మొదలైన తెలంగాణ ఉద్యమం రాష్ట్రమంతా పాకింది. భద్రాచలం ఎమ్మెల్యే తొలం వెంకట్రావు బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిన ద్రోహి. భద్రాచలంలో ఉప ఎన్నిక వస్తే గెలుపు బీఆర్ఎస్ పార్టీదే. అలాంటి ద్రోహులను చాలా మందిని చూసాం, కుట్రలను చూసాం. బీఆర్ఎస్ కార్యకర్తలు ఏమరపాటుగా ఉంటే ఖచ్చితంగా కాంగ్రెస్ తెలంగాణను ఆగం చేస్తుంది. మోసపోతే గోసపడతారని కేసీఆర్ పదే పదే అన్నారు. మోసం చేయడం కాంగ్రెస్ నైజం అన్నారు ఎమ్మెల్సీ కవిత. అందరం కూడా గమనించుకున్నాం. మరి ఇవాళ కూడా అదే చేయాలి. వీడు చూడడానికి మనోళ్ళలాగా ఉంటాడు, తెలంగాణోళ్ళలాగా ఉంటాడు, కానీ పనిచేసేది తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ఆ అంశాన్ని దయచేసి గుర్తించాలి. ఇవాళ మన లోపల మనకున్న అనేక సమస్యలకు మీకు కేసీఆర్ గారికి మధ్యలో వారధిగా నేను నిలబడి ఉంటా. నేను మిమ్మల్ని ఏది అవసరం ఉంటే అది సార్ దగ్గరికి మీ సమస్య నేను తీసుకుపోయి చూపిస్తా. మనం చాలా బలమైనటువంటి పార్టీ, ఇంకా బలంగా ఎదుగుదాం. ప్రపంచంలో మనల్ని ఎవరు ఎదిరించలేనంత బలంగా ఎదుగుదాం. కానీ అట్ ద సేమ్ టైం ప్రజల్ని రక్షించుకోవాల్సినటువంటి అవసరం మనకున్నది. తెలంగాణ యొక్క అభివృద్ధిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం మనకున్నది. ఆ ప్రథమ బాధ్యతను మర్చిపోవద్దని కూడా ఇక్కడ ఉండేటటువంటి నాయకులకందరికీ కూడా నేను సూచన చేస్తూ ఉన్నాను. మీ అందరికీ తెలుసు, ప్రపంచం అంతా ఉంటుంది. అప్పుడైతే ఆ ఈడీ సిబిఐ మొత్తం నా ఫోన్ నంబర్ టీవీలలోనే వేసేసారు. ప్రతి ఒక్కరి దగ్గర నా ఫోన్ నంబర్ ఉంటుంది. ఫోన్ నంబర్ లేని వాళ్ళు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ ఎట్లా అన్నా నన్ను రీచ్ కావచ్చు. మీకు ఏ సమస్య ఉన్నా తీర్చేటటువంటి బాధ్యత నేను తీసుకుంటా. కేసీఆర్ గారి దగ్గరికి మీ సమస్యను నేను వివరించి తీసుకొని వెళ్తా. మీరు నాకు ఒక వాగ్దానం చేయాలి. భద్రాచలంలో ఉప ఎన్నిక వస్తే ఎట్టి పరిస్థితులలో మళ్ళా ఇదే గులాబీ జెండా ఎగిరేయాలని చెప్పి మాట మీ అందరి దగ్గర నేను తీసుకుంటా ఉన్నాను. మరి ఇక్కడికి భద్రాచలంతో నా అనుబంధం ఇప్పటిది కాదు, అనేక సంవత్సరాలది. ఆనాడు భద్రాచలంకి బతుకమ్మ చేయడానికి వచ్చినప్పుడే నరసింహమూర్తి గారి ఇంటికి కూడా నేను వెళ్ళడం జరిగింది. ఇక్కడ బతుకమ్మ రాముల వారి సన్నిధిలో చేసినప్పుడు నాకు బాగా గుర్తుంది. జయశంకర్ గారు, కేసీఆర్ గారు ఇద్దరు పక్కపక్కన కూర్చొని నాకు ఫోన్ చేశారు. నీకు భద్రాచలంలో ఇంతమంది లేడీస్ ఎట్లా వచ్చినారు అసలు అని అడిగినారు. అంటే నేను చెప్పాను, లేదు ఇక్కడ చాలా చైతన్యం ఉన్నది, చాలా అద్భుతంగా పనిచేసేటటువంటి వ్యక్తులు, నాయకులు ఉన్నారు, అందుకే ఇంత మంచిగా ఇక్కడ పండగ జరుపుకుంటా ఉన్నారని చెప్పినాము. ఆ చైతన్యం ఇప్పుడు ద్విగుణీకృతమైంది. మన రాష్ట్రం వచ్చింది, మన రాష్ట్ర పండగ, మన రాష్ట్ర పద్ధతులు, మన రాష్ట్రం, మన రాష్ట్ర అభివృద్ధి అనే ఒక సోయి అందరికి కూడా ఉంది. కాబట్టి దాన్ని కాపాడుకునేటటువంటి దిశగా మనందరం కూడా ప్రయత్నం చేద్దామని మీ అందరినీ కూడా కోరుకుంటున్నా. అనేక మంది అనేక రకాలుగా ఉద్యమంలో పాల్గొన్నాం. ఆ స్ఫూర్తిని మాత్రం విడిచిపెట్టొద్దని చెప్పి ఒక సోదరిగా ఏదేమైనా మీకు అండగా నేను నిలబడతానని చెప్పి మీ అందరికీ కూడా మళ్ళీ మనవి చేసుకుంటూ, మరి కార్యక్రమాన్ని ఇంత సమన్వయంతో నిర్వహించడానికి దోహదపడ్డట్టు మన దిండిగాల రాజేంద్ర అన్నకు మళ్ళీ ఒకసారి ప్రత్యేకంగా నమస్కారాలు. తమ్ముడు హుసేన్కి మళ్ళీ ఒకసారి ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర కూడా నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై కే